ఒక్క చిత్రం 1000 పదాలకు సమానం. కళా ప్రేమికులైతే అందులో దాగిన అద్భుత ఆలోచనలను పసిగట్టడం చాలా సులభమైన పని. కళాకారులంతా ఒకచోట తమ ఆర్ట్స్ను ప్రదర్శిస్తూ వీక్షకులు మంత్రముగ్ధులయ్యేలా చేయడం మరో అంశం. అయితే ఆర్ట్స్ ఎక్స్పోలు ఎక్కడ జరిగినా విశేషమైన స్పందన లభిస్తుంది. ఈసారి మన హైదరాబాద్లో జరిగిన ఆర్ట్స్ ఎక్స్పో విశేషంగా ఆకట్టుకుంది. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు తమ ఆర్ట్స్ను ప్రదర్శించారు. ఆ కళా సమ్మేళన విశేషాలను ఇప్పుడు చూద్దాం. కుంచెలో దాగిన కంచెలేని ఆలోచనల్ని ఆవిష్కరించేది చిత్రం. ఒక చిత్రాన్ని చూస్తే కళాత్మక హృదయం ఉన్నవారి మనసు కాస్త ఉల్లాసంగాను ఉత్సాహంగాను మారుతుంది. అలాంటిది కొన్ని వందల వేల చిత్రాలు ఒకే చోట ఉంటే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి దానికే వేదిక అయింది గుడిమల్కాపూర్లో నిర్వహిస్తున్నటువంటి ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్. సో ప్రస్తుతం 3 రోజుల పాటు సాగుతున్నటువంటి ఈ ఆర్ట్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి అని మనం లోనికి వెళ్ళి తెలుసుకున్నాం. ఇక్కడ కనిపిస్తున్నది హైదరాబాద్లోని గుడి మల్కాపూర్లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్. ఇది ఏప్రిల్ 3, 4, 5 తేదీల్లో జరిగింది. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా 25 ఆర్ట్ గ్యాలరీలను ఏర్పాటు చేశారు. 250 మంది కళాకారులకు సంబంధించిన 3000 చిత్రాలను ప్రదర్శించారు. వేలాది మంది సందర్శకులు ఈ ఆర్ట్ ఫెస్టివల్లో భాగమయ్యారు. స్టాల్ మేనేజర్స్ మాత్రమే కాకుండా ప్రత్యక్షంగా కళాకారులు కూడా వీటిల్లో పాల్గొని తమ చిత్రాల అందాలను వీక్షకులకు వివరించారు. కొన్నిసార్లు మనకు పిచ్చి గీతల్లా అనిపించే వాటిని కళాత్మక హృదయం ఉన్నవారు చూస్తే మంచి ఆర్ట్ గా తయారు చేయగలరు. అలా పెయింటింగ్ లో ఉండే ప్రతి స్ట్రోక్ ను స్టాల్లో అందుబాటులో ఉంచారు. సృజనాత్మకతకు వాస్తవికత 3Dలను జత చేసి రమణీయంగా తీర్చిదిద్దారు. గ్యాలరీ సేలిస్ట్ అనే స్టాల్ వారు 3 స్టాల్స్ ఏర్పాటు చేసి లక్ష్మణ్ ఏలే పెయింటింగ్స్, పద్మశ్రీ లక్ష్మగౌడ్ పెయింటింగ్స్ తో పాటు హై రియలిస్టిక్ చిత్రాలను ప్రదర్శించారు. 3 స్టాల్స్ లో విభిన్న రకాలైన కామధేనువులను ప్రదర్శించి ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సో మా దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్ వర్క్స్ ఉన్నాయండి. లైక్ కంటెంపరీ, ట్రెడిషనల్ వర్క్. మీరు ఇక్కడ చూస్తే ఆంజనేయులు అని చెప్పేసి ఇది సూపర్ హైపర్ రియలిస్టిక్ వర్క్ అనమాట. ఎంత న్యాచురల్గా ఉందో చూడండి. ఆయన స్పెషాలిటీ ఏంటంటే దాని షాడో కూడా వేస్తారు. ఆ షాడో కూడా వచ్చేలాగా వేస్తారు పెయింటింగ్. సో మన హైదరాబాద్ బేస్డ్ ఆర్టిస్ట్. ఇంకా వచ్చేసి ఇలా కలంకారీ, మీరు చూడగలిగితే కలంకారీ రమేష్ గోర్జాలా అనమాట ఆయన పేరు. హైదరాబాద్ లో జరుగుతున్న ఎక్స్పోలో హైదరాబాద్ అస్తిత్వం లేకుండా ఉంటే ఎలా అనుకున్నారు కళాకారులు. అందుకే హైదరాబాద్ పేరు చెప్పగానే తొలుత గుర్తొచ్చే ఇరానీ ఛాయ్ ను తన సబ్జెక్ట్ గా తీసుకుని అద్భుతంగా బొమ్మలేస్తున్నారు కళాకారులు. మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలంటే మన మనుగడ మూలాల్ని మరిచిపోవద్దని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్టిస్టులు అందరూ ఒకచోట కలిస్తే విభిన్న రకాల సంస్కృతులు మాత్రమే కాకుండా విపరీతమైన జ్ఞాన సముపార్జన జరుగుతుందని, ఇలాంటి ఆర్ట్ ఫెస్టివల్స్ తమకు సంతోషాన్నిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది స్పెషల్ ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్. మన హైదరాబాద్ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి మన ఎక్కడో బాంబేలో జరిగే ఒక ఆర్ట్ ఫెయిర్ మన దగ్గరికి వచ్చింది, హైదరాబాద్కి వచ్చింది. సో వీఆర్ ఆల్ హ్యాపీ, చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇది నా వర్క్స్ అండి. నేను తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ తర్వాత హైదరాబాద్ మీద పెయింటింగ్ చేశాను. ఇది మనకు మోస్ట్లీ ఇంపార్టెంట్. హైదరాబాద్ కల్చర్ అనగానే ఇరానీ కేఫ్, హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ కల్చర్ అదంతా గుర్తుకొస్తుంది. సో నేను ఈ పెయింటింగ్ చేశాను, హైదరాబాద్ ఇరానీ కేఫ్ పెయింటింగ్ చేశాను. కళ కానిదేది అని ప్రశ్నిస్తారు అసలైన కళాకారులు. మన చుట్టూ ఉండే పరిసరాలు, మనం గమనించే అంశాలు, మనం పెరిగే వాతావరణం అన్నీ మన కళా రూపాలను ఎప్పుడో ఒకప్పుడు ప్రభావితం చేస్తాయి. అలాగే ఈ కళాకారులు కూడా తాము పెరిగిన ప్రాంతాల గురించి, తాము పనిచేసిన అంశాలకు సంబంధించి తమ మార్కు ప్రదర్శిస్తున్నారు. ఆర్ట్ మీడియంగా చార్కోల్, ఆక్రాలిక్, కాఫీ స్టైల్, వాటర్ కలర్స్, క్లే మోడల్స్ ఉపయోగిస్తూ తమను తాము నిత్యం మెరుగుపరుచుకుంటున్నామని చెబుతున్నారు. ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి పెయింటింగ్స్ కనుక మనం చేస్తే సమాజం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఆర్టిస్టు బతుకుంటాడు అనేటువంటి కాన్సెప్ట్తో నేను ఎప్పుడు మొదటి నుంచి చేస్తూనే ఉన్నాను. 1965 నుంచి నేను పెయింటింగ్స్ చేస్తూనే ఉన్నాను. మెయిన్గా ఏంటంటే మన లోపల ఉన్న
సృజనాత్మకతను చూపించాలనే ఉద్దేశంతో మన ఇతిహాసాలు, పురాణాలు వీటన్నిటిని కూడా మన అవలంబించాలి, పాటించాలి. వాటి లోపల ఉన్న గూఢ అర్థాన్ని మనము బయటికి తీసుకొని అవి పాటించినట్టయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదైనా కూడా కాన్స్టెంట్గా ఉండడానికి, ఎందుకంటే కష్ట సుఖాలు వచ్చినా దిగులు చెందకుండా ఉండడానికి వాటిని ఎంఫసైజ్ చేస్తూ బయటికి తీసుకొచ్చి చూపించాలన్న ఉద్దేశంతో చేసింది. మన చుట్టూ ఉండే వాటిని గమనిస్తే చాలు చాలా ఈజీగా ఆర్ట్ వేసేయవచ్చని చెబుతున్నారు కళాకారులు. మహిళలు ఎదుర్కొనే సవాళ్లు, నెలసరి సమస్యలు, సమాజం చూసే కోణం, వాటిని ఎలా దాటాలి, మూఢనమ్మకాల్ని ఎలా బద్దలు కొట్టాలో చెప్పేలా తమ ఆర్ట్ను ధైర్యంగా ప్రదర్శించారు. కళా సమాజాన్ని ప్రతిబింబించేలా, అవసరమైతే మార్చేలా తయారవ్వాలని చెబుతున్నారు. అంతేకాకుండా ఆధ్యాత్మికతకు సంబంధించిన ఆర్ట్స్తో అందరి దృష్టిని ఆకర్షించారు. హైదరాబాద్ లో ఇలాంటి ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించడం ఇది రెండోసారి. ఇలాంటి ఆర్ట్ ఎక్స్పోల వల్ల చాలా విషయాలు తెలుసుకోగలుగుతున్నామని సందర్శకులు చెబుతున్నారు. విభిన్న రకాలైన ఈ ఆర్ట్లను చూస్తే మానసికంగా ఉల్లాసం కలుగుతోందని వివరిస్తున్నారు సందర్శకులు. నిద్రపోతూ కనేది కళ, సమాజాన్ని తట్టిలేపేది కళ. సమాజంలోని మంచి చెడులు జనాల్లోకి ఎక్కువగా చేరువయ్యేది కళారూపాల వలనే. అలాంటి కళలకు కానార్చి తెలుగు రాష్ట్రాలు పేరు పొందాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులను పిలిచి ఆతిథ్యమిచ్చాయి. వారి ఈ ఆతిథ్యంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు కళాకారులు. చూశారు కదా, ఇది హైదరాబాద్ ఆర్ట్ ఫెస్టివల్. వందలాది మంది కళాకారులు వేలాది కళారూపాలను ఇక్కడ ప్రదర్శించి హైదరాబాద్ నగర ప్రజల మనసుల్ని దోచుకున్నారు. అట్లాగే ఇది హైదరాబాద్లో ఇది నిర్వహించిన రెండవసారి. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఎడిషన్స్ మరిన్ని నిర్వహించాలని చెప్పి హైదరాబాద్ ప్రజలైతే కోరుతున్నారు. కెమెరామ్యాన్ దేవేందర్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.